మిత్రులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంతి శ్రీనివాస్ గారిని ఈ యొక్క పరిచయం అందరూ ఒకసారి గట్టిగా వెనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి యొక్క అభిమానులు అందరూ కూడా దయచేసి ఎక్కడికక్కడ ఆశీనులు కావాల్సిందిగా మనవి చేస్తూ ఒకసారి అందరం గట్టిగా భారత్ మాతాకి మరింత గట్టిగా స్థాపించేందుకు అవసరమైనటువంటి లక్ష్యంతో కార్యక్షేత్రంలోకి దిగేందుకు అందరూ కూడా మనం సంసిద్ధులై వచ్చిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానము నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి నాతోటి నాయకులందరికీ, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థి, మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత గూడూరు శాసనసభ్యులు పెద్దలు శ్రీ వరప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ, అన్న మీకు భారతీయ జనతా పార్టీ తిరుపతి అసెంబ్లీ మీ యొక్క గెలుపుకు మేము అవిరళంగా కృషి చేసి మీ గెలుపే లక్ష్యంగా ఇవాళ మేమందరం కలిసి పనిచేయడానికి ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలతో, నడ్డా గారి యొక్క ఆదేశాలతో, మా రాష్ట్ర అధ్యక్షురాల యొక్క పురంధేశ్వరి గారి యొక్క సూచనలతో భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటు సభ్యులుగా మీరు వచ్చినటువంటి తరుణంలో కరతాళ ధ్వనులతో మనం అందరం కూడా వరప్రసాద్ గారికి స్వాగతం పలుకుతూ, అన్న తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ 3 పార్టీల కలయిక సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు కావచ్చు, అనైతిక నిర్ణయాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, నిలువరించడంలో ఏమాత్రం భయం లేకుండా, వెనుకంజ వేయకుండా పోరాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీని మీకు కూడా ఎరుక. కాబట్టి అదే రకమైనటువంటి పోరాట స్ఫూర్తితో కార్యక్షేత్రంలో ప్రతి పోలింగ్ బూత్ లో కూడా మెజార్టీ వచ్చే విధంగా మన తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల యొక్క సహకారంతో ఖచ్చితంగా ఈ తిరుపతి పార్లమెంటులో నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వడానికి, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఇక్కడి నుంచి మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేందుకు భారతీయ జనతా పార్టీలు సిన్సియర్ గా పనిచేస్తారని, ఏదైతే మాకు నేర్పించినటువంటి సిద్ధాంతం, క్రమశిక్షణ, పోరాట పటిమ ఏదైతే ఉందో రానున్నటువంటి కాలంలో ఉన్నటువంటి తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా కాషాయ జెండాను తిరుపతి పార్లమెంటుపై రెపరెపలాడించే విధంగా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.